ఇశ్రాయేలీయులకు విరోధులైన అన్న సిరియానులు యెహోవా కొండలకు మాత్రమే దేవుడు, బహుశా లోయలకు దేవుడు వాడేమో అని సిరియానులు కొనుచుండిరి. ఈ సందర్భానికి ముందు ఏం జరిగిందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది. మా పిల్లలు అల్లరి చేయనివ్వద్దు. అక్కడ ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం ప్రపంచమంతటా, అందులో ప్రధానంగా ఇజ్రాయెల్ దేశంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆనాడు కూడా యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరిగే ప్రతి సందర్భంలో పర్వతాల మీద యుద్ధాలు జరిగేవి అధికంగా. పర్వతం యువతల వీరు, పర్వతం అవతల వారు అన్నట్టుగా. ఎవరు గెలుస్తారో అలా గెలిచిన వారు ఓడిపోయిన రాజ్యాన్ని, ఆ దేశపు నిధులను దోచుకునేవారు. ఇలాగ చాలా సందర్భాల్లో ఇజ్రాయేలుతో యుద్ధం జరిగే ప్రతి సందర్భంలో ఇజ్రాయేలులు గెలుస్తూ వచ్చారు. ఈ రోజు కాదు, ఈ రోజు కూడా ఇజ్రాయేల్ గెలుస్తూ ఉన్నారు. అలా గెలవటాన్ని బట్టి సిరియానులకు సందేహం వచ్చింది. ఏమని? ఏంటి, ఎవరితో యుద్ధం చేసినా, ఎప్పుడు యుద్ధం చేసినా ఇజ్రాయేలీలు ఎందుకు గెలుస్తున్నారు? ఎప్పుడు యుద్ధం జరిగినా పర్వతాల మీదే తమ దేవుడైన యెహోవా వారి పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు. బహుశా వీళ్ళ దేవుడు ఒకవేళ కొండలకు మాత్రమే దేవుడేమో, అందుచేత కొండల మీద యుద్ధం జరిగే ప్రతి సందర్భంలో వారి పక్షంగా విజయాన్ని అందిస్తుంటున్నాడు. ఈసారి ఎప్పుడైనా ఒకవేళ యుద్ధం అనేదే కనుక ఎదురవుతే లోయల్లో యుద్ధం చేద్దాం. బహుశా వీళ్ళ దేవుడు కొండలకు మాత్రమే దేవుడు కావచ్చు, బహుశా లోయలకు దేవుడు కాడేమో. కొండల మీద జరిగే ప్రతి సందర్భంలో విజయాన్ని అందిస్తూ వచ్చాడు. ఈ గ్రంథంలో మరి మీరు చదివిన ఈ అధ్యాయానికి ముందు కర్మేల్ పర్వతం, అదొక పెద్ద పర్వతం. బయలు ప్రవక్తలు అనబడిన వారిని హతము చేశాడు దైవజనుడైనటువంటి ఏలియా. ఇలా చెప్పుకుంటూ వెళితే పాత నిబంధనలో దేవుడు చేసే అనేకమైన అద్భుత కార్యాలు పర్వతాల మీద జరుగుతూ వచ్చాయి. ఉదాహరణకు ప్రప్రథం నోవాహు యొక్క వాడ హరారత్ అనే పర్వత శిఖరాన నిలిచినది. ఇదొక అద్భుతం. జలప్రళయం, అందరూ జలసమాధులైపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే హరారత్ అనే కొండపై సజీవులుగా నిలవబడ్డారు. ఇదొక అర్థం. 2, అర్పణకు అబ్రహాం ఆ యొక్క మొరియా పర్వతం మీదకి ఎక్కినప్పుడు దేవుడు అద్భుతముగా ఇస్సాకును తిరిగి తన తండ్రి చేతికి అప్పగించారు. అది కూడా పర్వత శిఖరం. తర్వాత హోరేబు పర్వతం మీద దైవజనుడైన మోషే కనబడి, నా ప్రజల బాధ చూచాను, నీ వెళ్ళి నా ప్రజలు విడిపించు అని చెప్పి మండుచున్న పొదలో ఆ పర్వత శిఖరాన్న దైవజనుడైన మోషేతో ప్రభు మాట్లాడారు. అది కూడా జరిగింది పర్వతం మీద. 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద ఇచ్చింది సీనాయి అనేటువంటి పర్వత శిఖరాన్న, అనగా కొండ మీదే. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇక క్రొత్త నిబంధన యేసు ప్రభు వారు ప్రధానముగా ఆయన బోధించింది. ఆయన కొండ ఎక్కి ఆయన కూర్చుండగా జనసమూహం ఆయన యొద్దకు రాగా అంతటా ఆయన నోరు తెరిచి వారితో ఈలాగు బోధింపసాగెను. అది పర్వతం మీద. ఆయన ప్రారంభ పర్వతం, ఆయన మరణం పర్వతం, ఆయన రూపాంతరము పర్వతం, ఆయన ఆరోహణము పర్వతం, తిరిగి ఆయన రెండవ రాకడలో రాపోయేది కూడా ఒలీవలను కొండ మీద ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఇలాగ మనము బైబిల్ చరిత్రను ఆలోచన చేస్తే దేవుని విలువైన అద్భుతమైన కార్యాలన్నీ కూడా పర్వత శిఖరం మీద, పర్వతాల మీద దేవుడు తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఆఖరికి యుద్ధములలో కూడా పర్వతం మీద జరిగే ప్రతి సందర్భములో కూడా ఇజ్రాయేలును గెలవటము, శత్రు రాజ్యాలు ఓడిపోవటం జరగటాన్ని బట్టి సిరియానులు ఇలా అనుకున్నారు, ఎప్పుడు చూసినా వీరే గెలుస్తున్నారు,
వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షంగా ఉన్నాడు. బహుశా వీళ్ళ దేవుడు కొండలకు మాత్రమే బహుశా దేవుడేమో, అందుకే ప్రతిసారి వీరికి విజయం తన్నుకుంటూ వస్తుంది, అపజయము శత్రువులు అయిన మనందరికీ తగులుతూ ఉంది. బహుశా ఈసారి అలా కాకుండా ఎప్పుడైనా యుద్ధం అనేదే ఎదురైతే ఈసారి పర్వతం ఎక్కద్దు, మనం లోయలలో యుద్ధం చేయాలి. బహుశా అప్పుడు వీళ్ళు మన చేతికి చేచిక్కుతారేమో. ఎందుకంటే బహుశా వీళ్ళ దేవుడు కొండలకు మాత్రమే దేవుడు కావచ్చు, ఆయన లోయలకు దేవుడు కాకపోవచ్చు అని సిరియానులు తలంచుచుండిరి. ఇప్పుడు అర్థమైంది నా మాట. వారు ఎందుకు ఆ మాట అన్నారో జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి మీరు నేను ఆరాధించే మన దేవుడు కొండలకు ఎంత దేవుడో లోయలకు కూడా అంతే దేవుడు. అంత మాత్రమే కాదు, కొండలు లోయలు కలిగిన సర్వభూమికి ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఎక్కడ ఆయన నామమున ప్రార్థిస్తారో అది పర్వత శిఖరమైన, అగాధపు లోయైన, అది సముద్రం అగాధమైన, ఆకాశమంత ఎత్తు శిఖరమైన, ఎక్కడ ఆయన నామమున ప్రార్థన చేసేదారో ఆయన వారి మధ్య ఉండేటువంటి దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి మాత్రమే పరిచయమైన వాడు కాడు. యావత్ సమస్త సర్వభూమికి. ప్రభుని నేను తెలుసుకోక పూర్వం మహమ్మదీయ మతస్థుడను. మరణావస్థితిలో యేసు ప్రభువుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించటం, ప్రభు నన్ను కనికరించి నన్ను స్వస్థపరచటం అని జరిగింది. దాదాపు 35 సంవత్సరాలు కావచ్చింది యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించి. తదుపరి నా కుటుంబీకులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. కాబట్టి ఆరాధించబడే ఈ ప్రభువు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఈయన పరిమితుడు కాడుగాక, యావత్ గుండలమంతటి పైన మహోన్నతమైన దేవుడై ఉన్నాడు. ఆయన కొండలకు దేవుడే. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన లోయలకు కూడా దేవుడే. కొండ మీద ఉన్న వాడికి క్రింద ప్రతీది కనబడతాది. పైనుండి మనం చూడాలి కానీ చిన్న చిన్న బస్సులు, చిన్న చిన్న లారీలు లాగా ప్రయాణం చేస్తాం. బాగా పైన పర్వతం మీద మనం ఉంటే కనుక అసలు మనుషులే మనకు కనబడరేమో. పర్వతం అనేది చాలా ఉన్నత స్థానము, లోయ అనేది చాలా దిగజారిన స్థితి. పర్వతం ఉన్నత స్థానం, లోయ అనేటువంటిది దిగజారిన స్థితి. తల ఎత్తుకోవటం గౌరవప్రదం. ఏ తప్పు చేయలేనప్పుడు తలెత్తుకొని మనం జీవిస్తాం, న్యాయబద్ధం. తప్పు చేసే ప్రతి సందర్భములో నిలదీసే సందర్భం ఎదురైనప్పుడు, అది నేనైనా నువ్వైనా, స్త్రీ పురుషుడైనా, తల వంచక తలదించుకో తప్పదు. మరికొన్ని సందర్భాలు చేతులు అయిపోయి ఏమీ లేదన్నప్పుడు ఇతర కాదగా మనము తల వంచక తప్పదు. మన చేతులు మెల్లగా వారి పాదాల మీదకి వెళతాయి. కారణము కొన్ని సందర్భాలు మన పరిస్థితి ఉన్నతమైనదిగా ఉంది అని అనుకున్న పరిస్థితుల ప్రభావం కాలక్రమేణా అప్పుడప్పుడు పరిస్థితి కిందకు దిగజారే స్థితి. మీలో చాలా మంది తెలుసు, అయ్యా ఎప్పుడు మా ఇంట్లో 10 మంది ఎప్పుడు తినేవారండి, మా ఇంట్లో పొయ్యి ఎప్పుడు అలా మండుతూనే ఉండేదండి, ఏమన్నా ఎంతమంది వచ్చినా సరే మా తాతయ్యలు లేకపోతే మా తల్లిదండ్రులు ఎప్పుడు పెట్టేవారండి, మా లోగిల పెద్ద ఇల్లు అండి, మా పనివాళ్ళు చాలా మంది ఉండేవారండి, మా ఇంట్లో బోళ్ళు మంది పాలేరులండి, బోళ్ళంత వ్యవసాయం అండి, ఎవరింట్లో ఏ సమస్య వచ్చినా మా తాతగారితో చెప్పుకునేవారట అండి, ఒకప్పుడు మా పరిస్థితి అండి అని మీకు అవకాశం ఇస్తే చెప్పేవారు ఇక్కడ చాలా మంది ఉంటారు. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని మిమ్మల్ని నిలదీస్తే మీరు ఏం జవాబు చెప్తారు? అయ్యా ఆ పొలాలన్నీ అమ్మేసుకున్నామండి, ఆ పెద్ద మండపం, ఆ యొక్క లోగిలు గల పెద్ద ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆ పాడంతా కూడా అమ్మేసుకున్నామండి, ఉన్న కొద్దిపాటి బంగారం అంతా కూడా అమ్మేసుకున్నామండి. ఈరోజు రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మా పరిస్థితులు ఉన్నాయండి. మా బంధువులు లేకపోతే మాకు కావలసిన వాళ్ళు లేకపోతే రక్త సంబంధం అందరూ శిథిలావస్థలోకి వెళ్ళిపోయారు. ఊర్లో మేము తలెత్తుకొని మేము బ్రతికే స్థితి మాకు ఒకప్పుడు ఉండేదో
ఇప్పుడు అదే సమాజంలో ఆ పూట కష్టపడి తినే స్థితిలో మేము ఉన్నామయ్యా అని చెప్పుకునేవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. బహుశా అలాంటి వారి రాత్రి మీలో కూడా ఉండొచ్చు. అయితే ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, తలెత్తుకొని జీవించినప్పుడు కూడా అదే దేవుడు మీ దేవుడు. ఒకవేళ కింద స్థితిలో ఒకవేళ ఉండే పరిస్థితి ఎదురైనా ఇప్పుడు కూడా ఆ దేవుడే మీ దేవుడై ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. దయచేసి ఒకప్పుడు మేము బాగా బతికాం కాబట్టి ఆ దేవుడే దేవుడు, ఇప్పుడు లేమిలోకి మేము వచ్చేసాం కాబట్టి బహుశా ఈ దేవుడు కాడేమో అని అనుకోవద్దు. ఆనాటి కాలంలో నిజానికి దేవుణ్ణి ఎరగని వారైనప్పటికీ, నిజమునకు దేవుడు కాని దాసులై ఉన్నప్పటికీ కూడా ఆ రోజు కూడా నీ తల్లి గర్భంలో పుట్టించిన దేవుడు ఈ దేవుడే. ఆ రోజుల్లో నీకు సమస్త సహాయం అందించిన దేవుడు కూడా ఈ దేవుడే. అయితే ఈ దేవుడు ఏ దేవుడో తెలుసా? కొండలకు దేవుడే, ఆయన లోయలకు దేవుడే. యేసు ప్రభు వారి యొక్క రాక ద్వారా ఈ భూమి మీదకి రావడంతో లూకా సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ప్రతి కొండయు పల్లము చేయబడును, ప్రతి పల్లము సదును భూమిగా చేయబడును. దయచేసి చదువుతారన్నమాట. లూకా శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, ఒకవేళ చూడమాట. ప్రతి కొండయు, అమ్మా, ప్రతి కొండయు మెట్టయు పల్లము కిందకు దిగవలసి వస్తుంది. ఓకే, వంకరిగా ఉన్న జీవితాలు మార్గాలు నున్ననిగా నిదానమగును, అలాగే కరుకు మార్గములు నున్నని వగును, ప్రతి లోయ కూడా ఎత్తు చేయబడదు. 40 యెషయా గ్రంథము 40వ అధ్యాయము ఇదే మాట లూకాలో ఉన్న మాటే. దానికి ప్రవచనం 4వ వచనం 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో కనపడాది. ప్రతి లోయయు ఎత్తు చేయబడును. చాలు, లూకాలో మీరేం చదివారు? ప్రతి కొండయు కిందకు పల్లము చేయబడతాది. ఇక్కడ లోయ, ప్రతి లోయ కూడా ఏం చేయబడుతుంది? కాన సమయమందు చెప్పాలి, ఎత్తు చేయబడును. జీవితంలో ఒకసారి మనం పడిపోయినంత మాత్రాన జీవితకాలం అంతా పడిపోతాం అని కాదు ఇక్కడ అర్థం. మన మనుషులం ఎప్పుడు నిలబడి ఉంటామనే కాదు, కొన్ని సందర్భాల్లో పడిపోయే పరిస్థితి రావచ్చు, పడిపోవచ్చు. ఒక్కసారి పడిపోయినంత మాత్రానికి జీవితకాలం అంతా పడిపోతూనే ఉంటామని అనుకోబాకండి. 99 సార్లు పడిపోయినటువంటి వాడు ఏదో ఒక రోజు అతడు తిరిగి లేస్తాడు. 99 సార్లు నేను నిలబడ్డాను అనుకున్నవాడు ఏదో ఒక రోజు తన జీవితంలో ఓటమికి పాలవుతాడు, పడిపోయే పరిస్థితి వస్తుంది. నా శత్రువా, నా మీద అతిశయించకము, నేను క్రింద పడినను తిరిగి నేను పైకి లేచెదను అని వాక్యంలో రాయబడినది. కాబట్టి ఈనాడు చాలా మంది జీవితాల్లో కొండ యొక్క అనుభవం, ఉన్నత స్థానం, గొప్పతనం, అంతస్తు, గొప్ప సామర్థ్యత, అన్ని రకాల కావలసిన సకల విధములైన సదుపాయములు, ఇది కొండ జీవితం లేక పర్వత స్థానం. లోయ జీవితం అయ్యా మా దగ్గరే ఉందయ్యా, కొండల మీద ప్రవహించే నీరంతా వచ్చి లోయలో ఓబగా తయారైపోయిందయ్యా. లోయలోకి ఒకవేళ మేము దిగితే గనక ఓబలో చచ్చిపోతామేమో. అయ్యా మేము జీవిస్తున్నది పర్వతం మీద కాదయ్యా, మా బ్రతుకులు లోయ స్థితిలోకి దిగజార్చబడ్డాయి అనుకునేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. మరలా చెప్తున్నాను, కొండ స్థానం, ఉన్నత స్థానం, అన్ని సదుపాయాలు, అన్ని రకాల సామర్థ్యత, చదువు, హోదా, ఉందాతనం, ధనము, ఉద్యోగం, సమస్తము కలిగిన స్థానం ఒకవేళ కొండ స్థానముతో పోల్చుకుంటే లోయ స్థానం మా చేతుల్లో ఏమీ లేదయ్యా, ఇచ్చుటకు మా యొద్ద ఏమీ లేదు, అంతా మా జీవితం అంతా కాలి బూడిదైపోయింది, ప్రస్తుతం ఇప్పుడు నిరాదాయముగా మేమున్నాము అని చెప్పబడేటువంటి జీవితం బహుశా లోయ జీవితం. ఈనాడు చాలా మంది ఇతరులను చూసి అనుకుంటారు, వారికి ఏంటండి, వారు ఏం చెప్పినా చెల్లుతుంది, వారు ఏమన్నా సమాజంలో చలామణి అవుతుందండి, ఎందుకంటే వారి పక్షంగా అందరు ఉన్నారండి. మా పక్షంగా ఎవరున్నారండి, మా వెనకాతలు ఏముందనండి వారికంటారా? కావలసిన ధనము, కావలసిన మనుషులు, కావలసిన సకల సంపదలు వారి పక్షంగా ఉన్నాయి. వారి మాటే సమాజంలో చెల్లుతుందండి.
మేమెక్కడండి, మా చిన్న బ్రతుకులు ఎక్కడండి, మా మాట ఎక్కడ చెల్లుతుందండి అని అనుకుంటే ఈనాడు అనేక మంది జీవితాలలో నిరాశకు గురయ్యేవారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి దేవుడు కొండలకు మాత్రమే ఆయన దేవుడు కాడు, ఆయన లోయలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. చూడండి 84వ కీర్తన 4వ వచనం చదివితే వారు 86 చూడండి 4వ వచనం, వారు బాకా లోయలో పడి వెళ్ళిరి, వారు బాకా లోయలో పడి వెళ్ళిరి, దానిని వారు జలమయముగా చేసిరి. చాలు చాలు చాలు. ఏ లోయ చెప్పాలి, దాని పేరేమిటి? బాకా. బాకాలో ఎక్కడుంది? ఇది భూమి మీదే ఉంది. ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశం. వారు బానిసత్వానికి అప్పగించబడినప్పుడు వారిని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోయేటువంటి లోయ. ఆ లోయలో బడి వారు వెళ్ళిరి. ఆ లోయలో అనేకమైనటువంటి వృక్షాలు లేక చెట్లు కలవు. ఏ చెట్టును తాకినా, ఏ చెట్టు ఆకును ముట్టినా అవి నీళ్లు రాలుస్తాయి. మీకు ఆశ్చర్యం పుట్టచ్చు. సృష్టిలో భక్షించే చెట్లు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక జీవి తన ప్రక్క నుంచి వెళుతుంటే అమాంతంగా నోరు తెరిచి రాక్షస చెట్లు అని కూడా పిలుస్తారు. అలాగే మరి విచిత్రమైన కొన్ని వృక్షాలు ఈ భూమి మీద. ఏ చెట్టుని మనము కదిపినా దాని నుండి నీళ్లు రాలుతాయి. కొన్ని చెట్లు వాస్తవానికి మంచు ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది, ఉండదు. కొన్ని చెట్లు ఆ నీటి తడిని అట్లాగే ఉంచుకుంటాయి. వర్షం అయిపోయిన తర్వాత మీరు చూడండి, ఏ చెట్టు దగ్గర నిలబడండి, కొంచెము ఊగితే బయటెక్కడ వర్షం లేకపోయినా చెట్టు కింద నిలబడితే కనుక ఖచ్చితంగా నీళ్లు రాలుస్తుంటుంటాయి. దీనికి ఇప్పుడు సమయముతో పని లేదు, సందర్భం అవసరం లేదు. అమ్మా వర్షం వచ్చి గంట అయింది కదా, అప్పుడు వర్షం పడితే పడచ్చు. అసలు వర్షం లేనప్పుడు నువ్వు నీళ్లు రాలుస్తున్నావేంటి అని ఆ చెట్టును మనం ప్రశ్నిస్తే, అవునమ్మా మీరు చెప్పింది నిజమే, గంట క్రితం వర్షం వచ్చింది, కానీ ఆ నీళ్లు మాత్రం ఇంకా నా దగ్గరే ఉన్నాయి అని అన్నట్టుగా ఒక గంట పోయినా సరే ఆ చెట్టు కింద నిలబడితే ఒక్కొక్క చినుకు పడుతుంటారు. ఎందుకు నేను ఇంత విశ్లేషణ మీకు ఈ రాత్రి అందిస్తున్నాను అని అంటే, ఈ రాత్రి కొన్ని కుటుంబాలు, కొన్ని గృహాలు ఆ వారి తలుపు మనము తట్టి అమ్మ బాగున్నారా అని ప్రశ్నిస్తే మొదటి మాట ఎట్లా ఉంటుందంటే, మేము బాగానే ఉన్నాం కదా అన్న మాట మాట్లాడతారు. ఆ మాట అయిన మరుక్షణమే నిజంగా మీరు బాగున్నారన్న మాట నిజమేనా? నిజంగా మీ పరిస్థితులు బాగున్నాయా? నిజంగా చెప్పండి, గుండెల మీద వేసుకొని నిజంగా మీ కుటుంబ పరిస్థితులు బాగున్నాయా? 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగానే నిజంగా మీ జీవితాలు బాగున్నాయి అంటే వెంటనే గుమ్మములో నిలిచిన తల్లి కళ్ళంట కన్నీళ్లు రాస్తుంది. బాబు నువ్వు చెప్పింది నిజమేనయ్యా, ఏదో అనాలని కాబట్టి అన్నాను బాగున్నానని, కానీ ఏం బాగొట్టలే బాబా, అన్ని పోగొట్టుకున్నాం, అన్ని విధాలుగా నష్టపోయాం, ఇంకేమున్నది, అంతంత మారమే కదా మా జీవితాలు. ఇలాగా మీరు బాగున్నారా అంటే మొదటి మాట మేము బాగున్నామన్న మాట అనేస్తాను. ఆ తర్వాత నిజంగా బాగున్నారన్న మాట నిజమేనా అని అంటే కనుక వెంటనే అయ్యా మీరు అన్నట్టుగా మేమైతే అంత బాగోలేమయ్యా, ఒకప్పటి పరిస్థితులు మా దగ్గర, ఒకప్పుడున్న సౌఖ్యము ఆ ఆనందము ఎందుకో మా జీవితంలో చీకటమయముగా అంతరించిపోయినని చెప్పి కన్నీళ్లు రాల్చేవారు అనేకులు కలరు. కన్నీళ్లు రాల్చే ప్రతి వ్యక్తి జీవితం ఒక లోయ జీవితం. ఆయన కొండలకే కాదు దేవుడు, కొండలకును దేవుడే, ద సేమ్ టైం కన్నీళ్లు రాల్చే ఆ కోరు ఆ యొక్క బాకా అనబడినటువంటి ఆ లోయకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. విలాప వాక్యములు 1వ అధ్యాయము 1వ వచనం చదివితే ఇర్మియా గ్రంథం తర్వాత యెహెజ్కేలు ముందుంటాది. అయ్యో జనభరితమైన పట్టణం, ఇట్లు ఏకాకి వలె దుఃఖాక్రాంతాలాయను, అది విధవరాలు వంటిది ఆయను. అన్యజనులలో ఒకప్పుడు ఘనతకెక్కినటువంటిది, సంస్థానములో రాజకుమార్తె వంటిది, ఎట్లు ట్యాక్స్ పన్ను చెల్లించేటువంటిదిగా మారిపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, దాని కన్నీళ్లు దాని చెంపల మీద నుండి కారుచున్నవి,
దాని విటకాండ్రులు దానిని మోసపుచ్చిరి, దాని చెలికారులందరూ దానిని విడిచి వెళ్ళిపోయిరి. ఈనాడు చాలా మంది జీవితాలు అదే పరిస్థితిలో ఉండొచ్చు. కారణం, ఒకప్పుడు నువ్వు కలిగిన ఆ వైభవ స్థితి ఈరోజు లేదని చెప్పి ఒకవేళ దుఃఖాక్రాంత స్థితిలోకి ఒకవేళ నువ్వు ఉన్నా, ఒకవేళ మన జీవితాలకి ఎదురైనా, ఈయన నీకు నాకు ఈ రాత్రి వేళ దేవుడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. అన్నీ మనకుంటే అందరూ మన వాళ్లే. ధనం మనకున్నదా, అందరూ మన దగ్గరికి వస్తారు. పదార్థం అనేది అక్కడ ఉంటే చీమలన్నా చేరతాయి, వస్తాయి. పదార్థం అనేది అక్కడ లేకపోయి ఖాళీ అయిపోయేసరికి అక్కడ చీమలు చేరవు, ఈగలు కూడా దరిదాపుల్లోకి రావు. ఏదైనా నువ్వు అందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, ధనం ఉంటే, మంచి పేరుంటే, గొప్ప సంపాదన ఉంటే అందరూ వరుస పెట్టి మరి పిలుస్తారు. వదినమ్మ బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, నాన్నగారు బాగున్నారా, చిన్నాన్నగారు బాగున్నా, అందరూ వస్తారు. ఏనాడైతే మన పరిస్థితి శిథిలావస్థలోకి వెళ్ళిపోయినదో, ఒకవేళ పరామర్శిస్తే ఎక్కడ 10 రూపాయలు అప్పు అడుగుతారేమో అని ముఖం చాటేసుకొని పోయేవారు సమాజంలో అనేకులు మనం చూస్తుంటాం. ప్రియుల అటారు ఏమంటే పలానోళ్ళు మీ తాలూకా కదా అంటే, అబ్బాబే ఏదో దూరపు బంధువేమో కానీ మా బంధువులు కారండి వాళ్ళనేస్తారు. ఒకవేళ అన్ని కలిగి ఉన్నవారం అయితే కనుక, వాళ్ళండి మా చిన్నంతాలుగండి, మా మేనమా బంధువులండి. ఎందుకని బాగున్న స్థితిలో ఉన్నాం కాబట్టి మనం అందరికీ కావాలి. ఏ రోజైతే మన చేతులు ఖాళీ అయిపోయి నిస్సత్తు స్థితిలో వెళ్ళిపోతామో, మన పేరు చెప్పటానికి అవతల వాళ్ళు ఇష్టపడరు. మనము తమ తాలూకా వాళ్ళమని చెప్పుకోవటానికి వారి మనస్సులకు అంగీకారం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఏ స్థితిలో ఉన్నా మాత్రం దేవుడు అంటాడు, నేను నీ దేవుడినే, నువ్వు నా కుమారుడు, నా కుమార్తె అంటాడు. నువ్వన్నీ ఉన్నా, అందులో ఏ ఒక్కటి నువ్వు నీకు లేకపోయినా సరికి ఆయన నీ దేవుడుగా ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఎంతమంది నీ చేయి దాటిపోయే పరిస్థితి వచ్చినా, నీ ఆస్తి, నీ అంతస్తులు, నీ పేరు, నీ పదవి, నీ ఉద్యోగం, నీ బంధు బలగం, నీ రక్త సంబంధం ఏది నీ నుండి దూరం అయిపోయినప్పటికీ కూడా ఈయన ఒక్క అడుగు కూడా దూరము కాని సమీపమైన దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగుండి దయచేసి ఎందుకు మనం నిరాశ గురి కావాలి? ఆయన కొండలకే కాదు సుమా, ఆయన కొండలకు దేవుడే. తన కార్యాలని పర్వత శిఖరం మీద జరిగిస్తూ వచ్చాడు. ఆది నుండి కూడా నోవాహు యొక్క వాడ మొదలి రెండవ రాకడలో యేసు ఒలీవల కొండ మీద అడుగు పెట్టే వరకు ప్రతి కార్యాన్ని పర్వతాలు జరిగిస్తూ వచ్చాడు. అలాగని చెప్పి లోయలు ఆయనకి ఇష్టం కాదా? లోయలను ఆయన అంగీకరించడా అనంటే నో. ఆయన పర్వతంతో ఆయన దృష్టికి, లోయ కూడా ఆయన దృష్టికి అంతే. గొప్పవారికి మాత్రమే ఆయన దేవుడు కాడు, దేన దశలో ఉన్న వారికి కూడా ఆయన దేవుడే. సిరి సంపదలు గలవాడికి ఆయన దేవుడు కాడు, ఏమీ లేని నీకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఇదే నీ నిరీక్షణ, ఇదే నీ అతిశయోక్తి, ఇదే నీ బలం. దాని ఒకవేళ దేన స్థితి కూడా నీ దృష్టికి దేన స్థితిగా అనిపించదు. కష్టపడాలని మనసుంటే మన అభిప్రాయం మనకు అడ్డు చెప్పదు. కష్టపడాలి అనే ఆలోచన మనలో ఉంటే మన అంగవైకల్య లోపం మనకు అంగవైకల్య లోపముగా కనబడదు. 2 చేతులతో ఉన్నవాడు ఏ పని చేస్తాడో ఒక్క చెయ్యి ఉన్నా సరే వాడు పని చేయగలుగుతాడు. 2 నేత్రాలు ఉన్నవాడికి దృష్టి ఎట్లా కనబడతాదో, ఒక్క నేత్రం ఉన్నా సరే 2 నేత్రాలు గలవాడు చేయగలిగే పని చేయగలుగుతాడు. 2 కాళ్ళతో ప్రయాణం చేసేవాడు ఎంత దూరం వెళతాడో, ఒంటి కాలు ఉన్నా సరే వాడు అంతే దూరం వెళ్ళగలుగుతాడు, కర్రడ్డు పెట్టుకోను, కర్ర సహాయంతో. కారణం ఏంటంటే వెళ్ళాలన్న తృష్ణ, బరువు ఎత్తుకోవాలన్న ఉద్దేశం, ముందుకు సాగాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏ మనిషికి తన అవిటితనము, తన అంగవైకల్యం తనకి అడ్డు చెప్పదు. ఈనాడు చాలా మంది జీవితాల్లో ప్రభు యొద్దకైతే వస్తారు, అందుకు సంతోషం. వచ్చిన తర్వాత అభిప్రాయం ఎట్లా ఉంటాయంటే, ఇంత దేవుణ్ణి నమ్మాం, అయినా మా పరిస్థితి ఇంతేనా, ఇంకింతేనా అని అనుకుంటూ చాలా నిరాశకు గురైపోయేటువంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. దయచేసి నువ్వు నేను చూడవలసింది ఈ భూ సంబంధమైన కొద్ది కాలపు జీవితం కాదు. ఈ జీవిత అనంతరం ఇవ్వబోయే
ఒక విలువైన సౌభాగ్యము కలిగిన ఆ మహిమోన్నతమైనటువంటి ఆ నిత్య జీవం కోసమే మనము ఈ లోకంలో ఆలోచించాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. పరసంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టండి. నెంబర్ 1, ఈ రాత్రి ఏమీ లేదు అనుకున్నా నీవు కూడా ఒక లోయవే. అందరూ పర్వతాల మీద ఉన్నారు, మాకన్నీ ఉన్నాయి, మేము చాలా బాగున్నాం, మేము ఒక ఫోన్ కాల్ చేస్తే మినిస్టర్లు మాతో మాట్లాడతారు అన్న స్థాయి గల వారు ఈ భూమి మీద జీవిస్తున్నారు. ఉదయం లెగిస్తే పొట్ట చేతితో పట్టుకొని కూలి పనికి వెళ్ళిపోయి దీనస్థితిలో ఉన్న నువ్వు కూడా ఉన్నావు. వారు చిటికి వేస్తే లక్షలాది ప్రజలు వచ్చి వారు గుమ్మం దగ్గర వాలిపోతారు. ఒకవేళ నువ్వు పిలిచిన మనుషులెవ్వరూ నీ యొద్దకు రాకపోయినా నీ యొద్దకు ఉన్నపాటు వచ్చేవాడు ప్రభువు అయినటువంటి దేవుడు. ఆయనను బట్టి మనము సంతోషం, ఆయనను బట్టే శుభ నిరీక్షణ, ఆయన బట్టే మన అతిశయుక్తం. కాబట్టి ఆయన కొండలకే కాదు, ఆయన లోయలకు కూడా దేవుడే. లోయలకు కూడా దేవుడే. ఈ బాక లోయలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, కొన్ని చెట్లకు పాలు వస్తాయి, కొన్ని చెట్లకు పానీయం వస్తుంది. అవి తడి చెట్లు అనుకోండి, గీయాలే కానీ కళ్ళు పదార్థం లాంటివి వస్తాయి. కొన్ని కొబ్బరి చెట్లు మనం చూడాలి కానీ వాటి బొండాల నిండా నీళ్లు ఉంటాయి. అలాగునే కొన్ని లోయలలో ఆ ఆకులను చెట్లను కదిపితే వాటి నుండి నీళ్లు స్రవించబడుతూ వస్తుంటుంటాయి. అలాగే నాడు కుటుంబాలు మనము తలుపు తడితే గనుక గుండెల నిండా భారం, నష్టపోయిన పెద్ద గాయం, మనసులు అట్లాగే పెట్టుకుంటారు. ఎవరైనా నవ్వుతూ అమ్మ బాగున్నారంటే మొదటి మాట బాగున్నామమ్మా అంటారు. నిజంగా మీరు బాగున్నారా? పోయిన సంవత్సరం ఏదో జరిగిందట కదా, అంతకు ముందు సంవత్సరం ఇంకేదో జరిగిందట కదా, పలానా టైంలో ఇలా జరిగిందట కదా అని ఇలాంటి మాటలు చెప్తేసరికి వెంటనే ఆ గుమ్మం దగ్గరే తల వంచి కన్నీళ్లు రాస్తారు. దానిని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేను లోయకు కూడా దేవుడునై ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్న వారికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. యెరూషలేము పట్టణాన్ని గురించి చెప్తున్నాడు, జనభరితమైన పట్టణం, మహారాణి వంటిది, అన్ని దేశాల వారు వచ్చి దానికి పన్ను చెల్లించేవారు. అలాంటిది ఇప్పుడు దాని పరిస్థితి ఇతరులకు పన్ను చెల్లించేదిగా మారిపోయింది. సమస్థానములో రాజకుమార్తె వంటిది, అది రాత్రి వేళ బహుగా ఏడ్చుచున్నది, దాని కన్నీళ్లు దాని చెంపల మీద నుండి కారుచున్నవి, దానిని ఓదార్చువాడు ఒక్కడును లేకపోయెను. యేసు ప్రభు కాలములో నాయను వెధవరాలు ఏడ్చుచున్నప్పుడు ఒకే మాట చెప్పాడు, అమ్మ ఏడవకుము. ఏడుపు అర్థాన్ని ఎరిగిన వాడు, ఏడుపు యొక్క లోతును గుర్తించినటువంటి వాడు, ఏడుపు యొక్క బాధ ఎరిగినటువంటి వాడు ఏడవకుము. ఆమె ఏడుస్తుంటే ఎవరు కూడా అంతటి మాట ఎవరు చెప్పలేదు. ఆమె ఏడుపు ఎప్పుడు బంద్ అవుతుంది అని అంటే, ఏ బిడ్డ కోసమైతే ఆ తల్లి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాదో వెనకాల మోసుకుంటూ వెళుతూ ఉంటుంటే ఆ తల్లి వెనకాత వెళ్ళిందే తప్ప ఎవరు ఆమె కన్నీళ్లకు అడ్డు రాలేకపోయారు, అడ్డు చెప్పలేకపోయారు. కానీ ఒక్క ఆయన మాత్రమే చెప్పాడు, ఏడవకము. ఇంకో చోట రాయబడింది, యేసు కన్నీళ్లు విడిచాను. లాజరు సమాధి యొద్దకు వచ్చి యేసు కన్నీళ్లు విడిచాను. అదే దేవుడు మరలా చెప్తాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నానని కూడా దేవుడు ప్రమాణం చేశాడు. అంటే ఈ రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే, నీ కన్నీటికి విలువ ఇచ్చేవాడు, నీ కన్నీటిని అర్థము చేసుకునేటువంటి వాడు. నీ కన్నీళ్ళు వృధాపాలైపోతున్నాయి దయచేసి ఎప్పుడు కూడా అనుకోబాక. సాధారణంగా మనుషులున్న స్వభావం ఏమిటంటే, మనసులో ఎంత బాగున్నా పైకి నేను బాగుండాలి, నేను బాగున్నాను అని అనుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు, ఉండటానికే ప్రయత్నిస్తారు. కానీ లోపల మనసులోకి తొంగి చూస్తే గనుక ఎక్కడో తీరని గాయం మాత్రం ఒక మూల వారి జీవితాల్లో ఉండే ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే, ప్రతి గాయమును కట్టువాడు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు ఆయన ఆదరించు దేవుడు. బహుశా ఎన్ని రాత్రి కన్నీళ్లు కారుస్తున్నావో, నీ కన్నీళ్ళు నీ తలగడలోకి, నీ పరుపులోకి అట్లాగే దిగజారిపోతూ ఉంటూ ఉన్నాయో, గబుక్కుని ఎవరైనా తలుపు శబ్దం కొట్టేసరికి
గబగబా కళ్ళు తుడు చేసుకుని బయటికి ఏమీ తెలియలేట్లుగా వచ్చి వచ్చారా రండి వెళ్ళండి లోపల రండి. ఏంటమ్మా ముఖం ఏంటి అలా ఉన్నది వాజ్పేయి అంటే అంటే రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదండి, అందుకని కొంచెం ముఖం వాసినట్టుంది. లేదే, ఏదో తేడా కనబడుతుందమ్మా నీ ముఖంలో. అబ్బాయి అలాంటిది ఏమి లేదండి, ఇప్పుడే మా వారికి వెళ్ళారు, పిల్లలందరూ కూడా చక్కగా కాలేజీ లేకపోతే స్కూల్కి లేకపోతే పనులకు వెళ్ళిపోయారు. లేదు, ఏదో నీ ముఖం చూస్తుంది ఒక దిగులుగా కనబడి. అలాంటిది ఏం లేదండి అన్నయ్య గారు, అలాంటిది ఏం లేదు. ముందు లోపల రండి. మీరు ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు ప్రియులారా, కానీ మనసు ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయ స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు, నీ నిందకు ధన్యతనిచ్చేటువంటి దేవుడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేటువంటి దేవుడు. 69 కీర్తన గ్రంథం 20 వచనాన్ని మీరు గమనిస్తే గనుక అక్కడ అంటాడు, ఓదార్చువాడు ఒక్కడు నాకు లేకపోయాను అంటాడు. 69 కీర్తన గ్రంథము 20 వచనములో ఆ మాట కనబడుతుంది మీకు. ఓదార్చువారు కొరకు నేను రోజంతా కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నానే కానీ కనీసం ఒక్కడొచ్చి ఎవడు కానరానైరి. వారు చేదునే మాటల చేత లేకపోతే మరొక విధంగా అయినా చేదు మాటలు, చేదు అనుభవాలు, చేదు పరిస్థితిని ప్రతి దినము నా ఎదుడుకు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. కొంచెం క్రిందకు వస్తే అక్కడ అంటాడు, నిందకు నా హృదయము బ్రద్దలాయను. చెప్పండి, క్రింద ఏమంటాడు? నిందకు నా హృదయము బ్రద్దలాయను. ఓదార్చువారు కొరకు ఎదురు చూచి తినే కానీ ఒక్కడు కూడా కానరానైరి. ప్రభునందు దేవుని బిడ్డ, ఇలాంటి సభ పెట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించి కడుపు నిండా ఆహారం పెట్టి గుండెల నిండా హృదయము నిండా మీకు వాక్యాన్ని నింపి పంపించడానికి కారణం ఏంటంటే, సమాజంలో ఏ మనిషి ఎవరిని ఓదార్చలేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాట మాత్రమే నిన్ను నన్ను ఓదార్చేదయ్యింది. బ్రతుకున్న వారిని చంపేసేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. చచ్చిన వారిని సజీవుడిగా బ్రతికించేవాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. ద్రాక్షారసాన్ని వీలైతే నీళ్ళగా మార్చేస్తావేమో, అంత జ్ఞానవంతులు ఏమో, కానీ ఒట్టి నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చగలవాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు, ఒక్క క్రీస్తు ప్రభువే. కాబట్టి దయచేసి ఈ రాత్రి మొట్టమొదటి లోయ బాకాలో, ఏ చెట్టును కదిపినా కన్నీళ్లే రాలుస్తాం, ఏ ఇంటి గుమ్మం తలుపు తట్టినా వారిలోన దుఃఖాన్ని వెళ్ళగరుపుతారు. ఇది మొట్టమొదటి లోయ. కాబట్టి దేవుడు కొండలకు దేవుడే, లోయలకు దేవుడు కాకపోలేదు. ఆయన లోయలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. రెండో మాట చెప్తున్నాను, నేను గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఆ లోయలో కూడా నీవు నాకు తోడై ఉంటావు. ఆ లోయలోని నీ సహాయం అందించి నీ దుడ్డి కర్రయు నీ దండం నన్ను ఆదరిస్తాది. ఎవరైతే శత్రువులు అని నన్ను అనుకున్నారు, నన్ను శత్రువులుగా భావించారు, అద్భుతం, వారికే భోజనం పెట్టేవారుగా నన్ను మార్చావు. అనగా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచెదవు. రెండవ లోయ ఏమిటి అంటే గాఢంధకారపు లోయ. గాఢంధకారం అంటే చీకటి. చీకటి అనే మాటకు అర్థం కనబడని పరిస్థితి. చీకట్లో ఏం తన్నుకొని పడిపోతామో తెలియదు, మన కాళ్లకు ఏ ప్రమాదం ఎదురవుతాదో తెలియదు, ఆ అంధకారంలో మన అడుగులు ఎటు ప్రయాణం చేస్తున్నాయో తెలియదు. ఆ గాఢంధకారపు లోయలో ఏ పొలంలోంచో వెళుతున్నాం, అది అమావాస, చేతులు ఏ విధమైన వెలుతురు లేదు, ఆకాశంలో చంద్రుడు కానలేదు. చీకట్లో ప్రయాణం చేసుకొని పొలం నుండి మన ఇంటి దారికి వెళుతూ ఉన్నాం. హఠాత్తుగా దారి మధ్యలో అనుకుందాం, ఏ ప్రమాదశాత ఒక చిన్న ముళ్ళే గుర్చుకున్నది, అది విషపూరితం కావచ్చు. ఆ తర్వాత మరుసటి దినాన్ని కాలు వాచిపోవచ్చు, వీలైతే కాలే తీసేయచ్చు. ఇలాగే నీకు ఎప్పుడు జరిగిందమ్మంటే, మొన్న రోజు రాత్రండి నేను పొలం నుండి ప్రతిరోజు వస్తున్నట్టు ఇంటికే వచ్చేస్తున్నానండి, చీకటిగా ఉంది, అయినా మా ఇల్లు దారి నాకు తెలుసు కదా, మరి ఎలా గుర్చుకుందో కానీ ఒక ముళ్ళు గుర్చుకున్నదండి, అమ్మ నీ కాలే తీసేయాలి. చీకటిలో కూడా ఏం జరుగుతుందంటే ఊహించని ప్రమాదం, పరిణామం. అందరికి తెలిసి ప్రమాదాలు తెలిసి రావు. అందరికి ముందు రోజు చెప్పి రేపు నీ ఇంటికి వస్తున్నాను సమస్యను, రేపే మీ ఇంటికి వస్తానమ్మా ఇబ్బందిని, రేపు మీ ఇంటికి వస్తానమ్మా నా పేరు కష్టం
అని ఏ కష్టం, ఏ ఇబ్బంది, ఏ సమస్య మనకు చెప్పి రాదు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, పిల్లలు చిన్న పిల్లలు అనుకున్న ఒకళ్ళు స్కూల్కే వెళ్ళారు, ఆటో ఎక్కించాం, ఇంట్లో ఆవిడ శుభ్రంగా పనులు చేసుకుంటుంది, వంటగదం శుభ్రం చేసుకుంటుంది. హఠాత్తు అరగంటకు ఫోన్ వస్తుంది, అమ్మ మీ పిల్లోడి ఆటో తిరగబడిపోయింది, నీ స్కూల్ పంపించే ఆటో ఏదో ఒక లారీ గుర్తేసింది, అందరు పిల్లలు బతికారు, నీ బిడ్డకు గాయమయ్యింది. అది ఊహించని పరిణామం. చీకట్లో మనకు తెలుసా, మరొక అడుగేస్తే రాయి నాకు తగులుతుంది, మరొక అడుగేస్తే అక్కడ కట్లా ఉంటుంది, మరొక అడుగేస్తే నాకు విషపూరితమైన ముళ్ళు నా పాదములో దిగబడుతుందని మనకేమైనా తెలుసా? వెలుతురులో అయితే అన్ని మనం కనిపెట్టుకోవచ్చేమో, వెలుతురు మనకు తోడ్పడుతుంది, మనకు సహాయపడుతుంది వెలుతురు అనేది. కానీ చీకటి అనేటువంటిది మన నేత్రాలకు అంధత్వం, గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటుంటుంది. కానీ దేవుడు అంటాడు, అలాంటి చీకటి, అంధకారము కలిగినటువంటి లోయ వంటి, ఏమీ తెలియలేని, ముందు ఏం జరగబోతుందో భవిష్యత్తు ఎరగని నువ్వు నేను. దేవుడు సమస్తను ఎరిగినవాడు, సమస్త భవిష్యత్తుకు ఆధారభూతుడు. రేపేమి జరగాలో ఆయన చిత్తమే జరుగుతుంది. కానీ రేపేమి జరుగుతుంది అనేది ఇక్కడ కూర్చున్న నీకు తెలియదు, చెప్పే నాకు తెలియదు. దీనినే ఒక గాఢాంధకారం వంటి జీవితం. ఆఫీస్కనే బిడ్డ బయలుదేరచ్చు, దారి మధ్యలో ప్రమాదం జరగచ్చు. 10 నిమిషాలు తక్కువ, 10 నిమిషాలకు ముందు ఫోన్ చేసి, ఏమే నేను అర్జెంటుగా పలానా కూర వండుపెట్టు, మీరు రండి వండేస్తాను 5 నిమిషాలు. లేదు లేదు నేను చాలా ఆకలితో వస్తున్నాను, నేను వచ్చేసే భోజనం రెడీ చేసి పెట్టు అంటావు. అలాగని చెప్పే నువ్వు వండి పెడతావు. పావు గంట అయినా మనిషి రాలా, అరగంట అయినా మనిషి రాలా. ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది, కంగారు పడ్డావు. ఆ తర్వాత తెలిసింది ఎవరో వచ్చి కవరప్పించారు, నీ భర్త పలానా చోట హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చి చనిపోయాడు. మనకు తెలుసా, పలానా పదార్థం కూర వండు, ఆకలితో ఉన్నాను, ఉదయం టిఫిన్ చేయలేదు బాబు, బేగ వచ్చేస్తాను, గబగబా తినేయాలా అని ఆశపడిన భర్తకు అలా జరుగుద్దని మనకు తెలుసా? చీకటిలో అడుగులేసేటప్పుడు మన పాదాలు ఎటు ప్రయాణం చేస్తున్నాయో నిజం చెప్పాలంటే మనకు తెలియదు. ఈనాడు చాలామంది జీవితాల్లో అయోమయ స్థితికి, అధోగతి పాలైన వారి, ఏమీ చేసుకోలేని పరిస్థితిలో, సమస్తము చేదాటిపోయిన పరిస్థితిలో, భర్త ముఖం వంక భార్య దిగులు ముఖం పెట్టుకొని అలా చూస్తుంది, భార్య ముఖం వంక భర్త కూడా అదొక దిగులు ముఖం పెట్టుకొని, ఇద్దరు ఏమి చేయలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో సమస్యలు మన చేదాటిపోతూ ఉంటుంటాయి, మన వల్ల ఏది కాని పరిస్థితులు ఎదురవుతుంటాయి. దానిని గాఢంధకారపు లోయ వంటి జీవితం. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, రేపు ఉదయం నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుందని? ఏమీ తెలియదు, లాభము తెలియదు, జరగబోయే పరిణామం, నష్టం కూడా మనకు తెలియదు. రేపే నీకు ఉద్యోగం వస్తుంది, అది నీకు తెలియదు. రేపే నీ ఉద్యోగం కూడా పోతుంది, అది కూడా మనకు తెలియదు. కాబట్టి మనం నిమిత్త మాత్రులు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం ప్రియులారా. మరి బ్రతికే కొద్ది కాలానికి మనకు ఉపశమనం ఎవరు, మనకు శుభప్రదమైన నిరీక్షణ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. 55 కీర్తన గ్రంథము 22వ వచనం అనుకుంటా, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునువాడు అని వ్రాయబడినది. నీ భారం, నీ భారం, నీ భారం యెహోవా మీదనే మోపుము, ఆయనే నిన్ను ఆదుకునువాడు. అందుకు ఆయన మీద భారం ఎట్లా వేయాలో నీకు నాకు తెలియకయే సతమతమైపోతున్న సందర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చి అన్నాడు, సమస్త భారమును మోయుచున్న ప్రజలారా నా యొద్దకు వచ్చి ఆ భారం నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదివితే అక్కడంటాడు, నా దోషములు కనిపెట్టువాడా, నేను ఏమి నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నాకు నేనే భారముగా ఉన్నాను అంటాడు. 7వ అధ్యాయము 20వ వచనం యోబు గ్రంథము. నాకు నేనే భారముగా, ఆ ఒక్క మాట చాలు, నాకు నేనే భారముగా ఉన్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనములు అంటాడు, ఎవని భారము వహించాలి, ఎవని బరువు వాడే ఎత్తుకోవాలి. కరెక్టే, కానీ నువ్వు నేను ఎత్తుకోలేని సందర్భంలో ఆయన నిన్ను నన్ను ఆదుకొను నాదుడై ఉన్నాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తముగా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఎందుకు లోకం ప్రయాణం చేస్తూ ఉన్నది?
ఎందుకు లోకం ఆయనను వెంబడిస్తూ ఉన్నది? 12వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా. శాస్త్రులు పరిశీలు ఒకరితో ఒకరు అనుకుంటారు, అయ్యో మన ఆలోచనలన్నీ ఏల వ్యర్థమాయను, ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నది. చెప్పండి, లోకము ఆయన వెంట. ఎందుకు లోకానికి ఆయన కావాలి? లోకమంటే మనుషులు, లోకమంటే మట్టి రాళ్ళు రప్పులు కాదు సుమా, మనుషులమే. ఇదిగో లోకమే ఆయన వెంట. ఎందుకో తెలుసా? మనిషికి కావలసినది ఏదైనా ఒకవేళ ఉంటే అది క్రీస్తులో మాత్రమే వారికి సాధ్యమవుతుంది. ఆ క్రీస్తు దగ్గరకు రాకుండా లోకంలో వెతుకులాడుతున్నారు. నాకు కావలసింది ఇంకెక్కడైనా దొరుకుద్దా, నాకు కావాల్సింది ఎక్కడైనా దొరుకుద్దా అని చెప్పి కొందరు నీళ్ళల్లో వెతుకుతున్నారు, కొందరు కొండల్లో వెతుకుతూ ఉన్నారు, కొందరు ఇంకెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వెతుకుతున్నారు. నాకు కావాల్సింది ఏమైనా ఆయన దొరుకుద్దా, నాకు కావాల్సింది ఏమైనా ఈమె దగ్గర దొరుకుతాదా, పలానా నాకు దొరుకుతాదా, పలానా రాష్ట్రంలో నాకు దొరుకుతాదా అని చెప్పి మనుషులు వెతుకులాట. చివరికి అది క్రీస్తులో మాత్రమే సర్వమానవులకు దొరుకుతుంది. ఈ పరమ సత్యాన్ని లోకం గుర్తించినది. కాబట్టి ఇప్పుడు నాకు మతము ముఖ్యమా, నా హృదయంలో ఉన్న ఉద్దేశము నెరవేర్చగలిగే వాడు నాకు ముఖ్యమా అని గుర్తించగా, రెండిటిని కలిపి ఒక త్రాసులో కాటాలో తూయగా, అంతటా వాడి మతం అంటే తనకు మార్గము చూపించేవాడే విలువైన వాడని గుర్తించి సమాజం రోజు క్రీస్తు యొద్దకు రావటానికి అదే కారణం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే, భౌతికమైన లాభ ప్రాప్తులు సంపాదించే వారు సమాజంలో చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే యేసు యొద్దకు వచ్చి పోగొట్టుకున్న వారే అధిక శాతంలో ఉంది ఈ ప్రపంచం. ఆస్తులకు, అంతస్తులకు, బంధువర్గానికి అందరూ కూడా వెలివేసేస్తా. ఇదిగో నువ్వు అందులోకి వెళ్ళావు, అదిగో నువ్వు ప్రభువుని నమ్మావు, రేపటి మా ఇంటికి రావద్దు. ఇదిగో నీకు ఇవ్వాల్సినటువంటి ఒరే పెద్దోడా, నువ్వు ప్రభువుని నమ్మావు, మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు, ఇదిగో నీ వాటా 4 ఎకరాలు రావాలి. మీ తమ్ముళ్ళకు కూడా 4 వాటాలు పంచాను, నలుగురికి 4 వాటాలు పంచా. నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నావు కాబట్టి నా కష్టార్జితంలో దమ్మిడి పైసా కూడా నీకు ఇవ్వనరా పెద్దోడా అనంటే, అతడంటాడు, నాన్నగారు మీరు మమ్మల్ని కనీ పెంచడమే గొప్ప భాగ్యం, కాకపోతే నేను నా భార్య నా బిడ్డలు ప్రభువుని తెలుసుకున్నాం, ఇంతవరకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాము, అమ్మ అందరికీ అన్నం వండి పెట్టేది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా హృదయానికి నెమ్మదినిచ్చాడు, మీరు కాదంటున్నారు, ఆస్తి ఇవ్వనంటున్నారు, కానీ మీరిచ్చే ఆస్తి కంటే నా హృదయంలో చేర్చుకున్న యేసు ప్రభువే గొప్ప దేవుడు, కావాలితే ఇల్లైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాను, కానీ నాన్నగారు నేను వెనక్కి తిరిగి మీ ఆస్తి కొరకు నేను వెనక అంటే ఆ మాట లెక్క చేయవా నువ్వు, అమ్మాయి నువ్వన్నా చెప్తావా మీ ఆయనకి అని కోడలను అడుగుతాడు. మావయ్య గారు మీ అబ్బాయి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో నేను అదే త్రోవలో నడుస్తారు మావయ్య గారు అంటది ఆవిడ. ఒరే మీరైనా చెప్పండి, చేర్చారు కదరా మనవళ్ళారా, లేదు తాతయ్య, నాన్న ఏదైతే అనుకున్నారో అమ్మ ఎలా మార్గంలో నడుస్తుందో మేము కూడా అట్టే వెళుతాం, అయితే మీరు రోడ్డు మీద అడుగు తింటారేట్రా, అయినా పర్వాలేదు తాతయ్య, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని ఆ స్థితిలోకి తీసుకున్నాడు, మేము నమ్మిన దేవుడు కాకుల చేత పోషించే దేవుడు, మాకు ఆయనే చాలు. ఏమంటే ఈ విధముగా ప్రభు యొద్దకు వచ్చి ఆస్తులు గడించే వారి కంటే కూడా ఆస్తులను అంతస్తులను కోల్పోయిన వారే క్రీస్తులో అధిక శాతముగా ఉన్నారు. అయినను క్రీస్తును విడవక, కలిగిన క్రీస్తును విడిచిపెట్టేయక, కలిగిన క్రీస్తును దాటి పోనిచ్చుకోకుండగా అట్లాగే వారు అలా ఉంటున్నారంటే అర్థం ఈ లోకం ఇవ్వలేనిది, లోకము చేయలేనిది యేసు ప్రభులో వారికి దొరుకుచున్నది. అలాంటి వారు ఎంతటి భారాన్నైనా ప్రభువులో భరించడానికి ఇష్టపడతారు. వీలైతే తమ సర్వ ప్రాణాన్ని సైతం కోల్పోవడానికి కూడా వారు ఇష్టపడతారు. లోకములో వారికి దొరకనిది ఏదో అది యేసు ప్రభులో వారికి దొరికి ఉంది. కాబట్టి ప్రియులారా, 2వ లోయ గాఢంధకారపు లోయలో నేను సంచరిస్తున్నా, ప్రభువా నేను భయపడనయా, ఎటు చూసినా అంధకారం కమ్మేసుకుంది,
ఎక్కడ కనీసం ఒక చిన్న కాంతి రేఖ వంటి వెలుతురు నాకు లేదయ్యా. చీకటే నా జీవితకు సంప్రాప్తం, చీకట్లో నా అడుగులు వేస్తున్నా, అయినను నీవు నాకు వెలుగయ్యున్నావు. కాబట్టి నేనెందుకు భయపడాలి ప్రభువా? నువ్వు లేకపోతే నేను బాధపడాలేమో కానీ, భయపడాలేమో కానీ, నువ్వు నాకు తోడుండగా నాకు భయమేటి ప్రభువా? 10,000 సమస్యలు నా కుడి ప్రక్కను, లేక 1000 సమస్యలు నా కుడి ప్రక్కను, 10,000 రకాల సమస్యలు నా ఎడమ ప్రక్కన నిలిచినను నేను భయపడను ప్రభువా. వెనకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. ఇదండి యేసు ప్రభువుని నమ్మిన వారిలో ఉండవలసిన శుభ నిరీక్షణ. చాలా మంది అంటే ప్రభుని ఎరగక ముందు వారి మనసులు ఎట్లా ఉంటాయో, ప్రభువులోకి ఎరిగిన తర్వాత కొందరు అనుకుంటారు, అనుకున్నవన్నీ తెల్లారేసరికి జరిగిపోవాలా, మేము ఆశించింది మా చేతుల్లోకి రావాలంటే, నిన్ను నన్ను సందర్భాలు సరి చేయాలి అని దేవుడు అనుకుంటే, మనం దేన్నైతే అధికంగా ఇష్టపడతామో దాన్ని కూడా దేవుడు తన చేతిలో తెచ్చుకుంటాడు ఆయన. ఆ తర్వాత దేవుడు నిన్ను నన్ను సరిచేస్తాడు. అది కూడా దేవుడు చేసే ఒక అద్భుతమైనటువంటి కార్యమే. కొంతకాలం అయిన తర్వాత గ్రహిస్తాం దేవుడు ఆ రోజు ఎందుకు అలా చేసాడనేది. కాలక్రమేణా జరిగే కొలది అనుభవములు దేవుడు నేర్పిస్తాడు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము చివరి వచనం 23 అనుకుంటుంది. నా నామ యెహోవాని ఈసారి నా ప్రజలు తెలుసుకొనినట్లు నేను ఈసారి వారికి అనుభవమును కలుగజేతును. నా బలము ఎంతో, నా శౌర్యము ఎంతో వారికి తేట తెల్లగా నేను తెలియపరుస్తాను అంట. దేవుని యొద్దకు వస్తే ఆస్తులే కాదుగాక అనుభవములు కూడా నేర్పిస్తాడు. ఆకలి యొక్క బాధ అనుభవం ఏంటో తెలియకపోతే ఆకలి యొక్క ఆవేదన ఎట్లా ఉంటుందో నువ్వెట్లా చెప్తావు? ఎప్పుడు పచ్చిపరవణాలు భక్షించేటట్లు ఖరీదైన ఆహార పదార్థం నోటికి అందితే అసలు ఆకలి యొక్క విలువ ఎట్లా తెలుస్తుంది మనకు? ఎదుటివాడు బాధ గ్రహించగలుగుతాం. ఎప్పుడు నీడ పట్టునే ఉంటున్నప్పుడు బయట చెట్టు యొక్క నీడ, మండు టెండలో చెట్టు నీడ గుర్తించాలంటే అప్పుడప్పుడు ఎండ తగలడం కూడా అవసరమే. ప్రభునందు ప్రియులారా, ప్రభు చేతుల్లోకి ఎప్పుడైతే మనం వస్తామో దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు, కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ప్రభు యొద్దకు ఏ ఒక్క వ్యక్తిని వ్యర్థంగా విడిచిపెట్టాడు. ప్రతి వ్యక్తిని, చిన్నవారినైనా పెద్దవారినైనా ఏదో ఒక మూల, ఏదో ఒక సందర్భంలో దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. అది ఎవరైనా కావాలి, ఏ సంఘ సభ్యుడైనా, అది స్త్రీ అయినా పురుషుడైనా, అనుభవం వయసులో పెద్దవారైనా చిన్నవారినైనా, ఏదో ఒక సందర్భంలో నువ్వు దేవుడికి కావాలి. ఏదో ఒక సందర్భంలో నువ్వు దేవుడికి కావాలి. ఇప్పుడు ఉదాహరణకు నీ ఇంటికి నేను వస్తాను ఈ రాత్రి వేళ, నీ ఇంటికి వచ్చి నేను అడుగుతాను, అమ్మ ఈ బీరువా మీకు అవసరం అంట. అదేం మాట అండి, బీరువా ఎందుకు అవసరం లేదండి? బీరువా బట్టలు పెట్టుకోవడానికి బీరువా కావాలి కదండి. అమ్మ నువ్వు పండుకునే మంచం నీకు కావాలి, అదేం మాట అండి, మంచం నాకు అవసరమే. ఇలాగా నీ వంటగదిలో ఒక చిన్న స్పూన్ దగ్గరికి వచ్చి, అమ్మ ఈ చిన్న స్పూన్ చెంచా నీకు అవసరమా? అదేంటండి, పంచదార వేసుకోవడానికి, టీ కలుపుకోవడానికి చెంచా అవసరమే కదా. అలాగే మిషన్ దగ్గర వచ్చి, అమ్మ సూది దారం ఎక్కించిన ఈ సూది నీకు కావాలంటే, అదేం మాట అండి, ఆ సూది కూడా నాకు కావాలండి. అంటే నీ ఇంట్లో ఏది కానిది ఉంది? నీ ఇంట్లో చీపురు కట్ట మొదలుకొని సందర్భం వస్తే చీపురు కట్ట మీద నువ్వు చెయ్యేస్తావు, అన్నం గరిటి మీద చెయ్యేస్తావు, బీరువా మీద చెయ్యేస్తావు, బీరువా లోపల ఉన్న ఆభరణం బంగారం మీద కూడా నువ్వు చెయ్యేస్తావు. అంటే నీ ప్రతిదాన్ని తాకుతాది. వజ్రాలతో పొదిగించబడిన హారం మీద నువ్వు చెయ్యేస్తావు. ఇల్లు తుడుచుకోవడానికి చీపురు కట్ట కూడా నీకు కావాలి. ఇందులో ఏది నిరార్థకంగా అక్కర్లేదానికి వీలు లేదు. ఒక్క ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు మనకి ఎట్లా కావాలో ప్రభులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలంతే. అది పెద్దవారైనా చిన్నవారైనా. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని పాఠాలు నేర్పిస్తాడు, ప్రతి ఒక్కరికి కొన్ని అనుభవాలు కూర్చోబెట్టని నేర్పిస్తాడు. ఈ అనుభవాలు కావాలి. ఎదుటివాడికి గాయమైనప్పుడు భయపడకండి బ్రదర్, ధైర్యంగా ఉండండి బ్రదర్, దేవుడు గొప్పవాడండి అని నోటి మాటతో చెప్తే అక్కడ అది చెల్లబోటు కాదు. అవతల వ్యక్తి పొందిన గాయం వంటి గాయం మన జీవితంలో పొందినప్పుడే మనము చెప్పిన మాట అవతల వ్యక్తి జీవప్రముగా పనిచేస్తుంది. అవతల వ్యక్తి 10 రూపాయలు నష్టపోయాడు, మనం 100 రూపాయలు నష్టపోయాం. 10 రూపాయలు నష్టపోయిన వాడు బెబ్బేలెత్తేసి కేకలేసేస్తున్నప్పుడు 100 రూపాయలు నష్టపోయిన మనం వెళ్ళి, బ్రదర్ నువ్వు 10 రూపాయలు నష్టపోయావు, నీకు చెప్తున్నా నేను 100 రూపాయలు నష్టపోయి
నేను నీతో చెప్తున్నాను అన్నప్పుడు ఒక్కసారి మన వంక చూసి ఆశ్చర్యపోతాడు. అంటే ఈ విధముగా ఒకరిని ఒకరు ధైర్యపరచుకోవడానికి దైవ బిడ్డలు అనబడిన మనందరము దేవుని చేతుల్లో చిన్నపాటి ఆయుధాలుగా ఉన్నాం. ప్రతిదీ కూడా యుద్ధానికి వెళ్ళే ప్రతి సైనికుడికి ప్రతి ఆయుధం, ప్రతి వస్తువు వాడికి ఎట్లా అవసరమో, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మనకెట్లా అవసరమో, భూమి మీద ఆయనను కలిగిన ప్రతి ఒక్కరు ఆయన చేతిలో చిన్నపాటి ఆయుధాలు. అందరం ఆయనకు కావాలి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అప్పుడప్పుడు కొన్ని పాఠాలు, కొన్ని ఉన్నతమైన అనుభవములు కూడా నేర్పిస్తాడు. అనుభవంలో ఒక అనుభవం అది బాకాలో యొక్క అనుభవము కావచ్చు, లేదు అది గాఢంధకారపు లోయ వంటి అనుభవము కూడా కావచ్చు. మూడో మాట చెప్తున్నా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం తొలి వచనం మీరు చదివితే, అంతటి యెహోవా ఆత్మ నన్ను పట్టుకొని ఒక లోయలోకి నన్ను దించెను. ఆ లోయలో చెప్పన సఖ్యము కానటువంటి విస్తారమైన ఎండిపోయిన ఎముకలతో నిండిన ఒక లోయలోకి ఆయన నన్ను దించెను. ఆ లోయలో అనేకమైనటువంటి ఎముకలు పడి ఉండెను, అవి అన్నీ కూడా ఎండిపోయి ఉండెను. మూడో అంశం మీతో చెప్తున్నా, ఎండిపోయిన ఎముకలతో నిండిన ఎండిపోయిన ఎముకలతో నిండినటువంటి లోయ. నెంబర్ 1 బాకా లోయ అనగా ఏదో సస్సు. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 బాకా లోయ అనగా కన్నీళ్లతో జీవితాలను గడిపేటువంటి లోయ. నీ కన్నీ విలువ కడతాడైనా, నీ భాష బిందువులైనా, ఎంతైతే నువ్వు కన్నీరు దాచో నీ కన్నీటిని ఆయన కవిలో దాచుతాడు. నీ కన్నీటి ఒక విలువైన దాన్ని దేవుడు ఒక దినాన చేకూరుస్తాడు. ఆ దినమందు ఆయనే నీ పక్షము, ప్రైజ్ ది లార్డ్, ఆయనే నీ పక్షముగా ఉండి ప్రతి కన్నుల నుండి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. నెంబర్ 1 కన్నీటిలోయ, బాకాలోయ. 2 జీవిత పరమార్థము ఎరగని అజ్ఞానములో ఒకప్పుడు ఉండి ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మనకెదురయ్యేది అంధకారమయము. కొన్ని సందర్భాల్లో మన ఇలా జరుగుతాదని, కానీ పరిణామాలు వచ్చి పడుతుంటాయి. అన్నిటిని భరించాలి, అన్నిటిని సహించాలి, అన్నిటిని ఓర్చుకోగల. అందుకు దేవుడు కొన్ని పాఠాలతో పాటు కొన్ని అనుభవాలు కూడా ప్రభు బిడ్డలమైనటువంటి మనకు నేర్పించే ప్రభువుగా ఉన్నాడు. ఇది గాఢంధకారపు లోయ. మూడవది జీవితాలు ఎండిపోయి దేని ఎముకో దేనికో సంబంధం కానిది, దాని మెడకున్నదో, దాని కుడి ప్రక్క ఎముకలు ఎక్కడున్నాయో, దాని కాళ్ళు పాదాలు ఎముకలు ఎక్కడున్నాయో తెలియలేని చెల్లా చెదురైపోయి దేనికి దేనికి ఏది సంబంధము లేని ఎండిపోయినటువంటి ఎముకలతో ఉన్న లోయ. ఆకారము కాస్త నిరాకారముగా మారిపోయి. ఏమంటే ఎముకలను చూస్తే ఏ మనిషిని చెప్తాం? పరిశోధనకు వెళితే ఆడామగని తర్వాత చెప్తారు, కానీ పోయి తీసి మనం చూస్తే అది ఎవరిదో మనకు తెలీదు. వాస్తవాన్ని చెప్తూ ఉన్నా. అంటే ఆకారము లేని నిరాకారమైనటువంటి ఎముకల గూడే. అక్కడ రాయబడిన మాట, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలన్నీ కూడా తిరిగి సజీవులైన మనుషులుగా మారతారా అంటే, ప్రభువా అది నీకే తెలియను అన్నప్పుడు ప్రభు మాట మాత్రం సెలవీయగా ఎండిపోయిన ఎముకలన్నీ కూడా సజీవులైన మనుషులుగా మార్చబడ్డారు. ఇది ప్రపంచ పునర్జన్మ దినమందు, పునరుద్ధానమందు జరగబోయే ఒక అద్భుత విషయమే. కానీ ఈ రాత్రి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? అదే లోయలో మెడ ఒక చోట, కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, మొండెం ఒక చోట. ఈనాడు చాలా మంది కుటుంబాల్లో ఎవరు ఎక్కడుంటున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితులను బట్టి ఉండవలసిన వారు ఉండవలసిన చోట కాక చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా చెల్లా చెదిరైపోయే పరిస్థితి.
అమ్మను చూడడానికి వెళ్ళావా? లేదండి, ఎప్పుడు మా వాళ్ళు తీసుకెళ్లారండి. అదేంట్రా మీ తల్లే కదరా? అబ్బే లేదండి, ఎప్పుడో మరి అప్పుడైతే మాకు తల్లి, ఆ తర్వాత ఆమె ఒంటరిగా వెళ్ళిపోయింది. మా నాన్న అన్నారు ఇంకా ఆవిడికి మన సంబంధం లేదన్నారు. అప్పటి నుంచి మాకు తెలియదు. అది అలా కాదురా పాపం, మీ తల్లి అక్కడ అడుక్కుంటుందిరా, బస్ స్టాండ్లో కనబడి మొన్నే కనబడిందిరా. అవునండి, మాకేం తెలియదండి. అంటే ఒకే రక్తం రక్తం కనిపెట్టినటువంటి తల్లి, తన గర్భాశయములో నుండి బయటకు తెచ్చినటువంటి తల్లి పరిస్థితులు ఎందుకో వారిని చెట్టుకొకరు కొన్ని సందర్భాల్లో దారి చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితులు. అందంగా జరుగుతుంది, అందంగా కాపురం చేస్తారు, ఏదో సమస్య వస్తుంది, బిడ్డలను తీసుకొని పుట్టింటికి పోతుంది, భర్త ఒక చోటు అయిపోతాడు, ఆ పిల్లల్ని ఎక్కడో చదివిస్తుంది, ఏదో హాస్టల్లో చదువుతారు, తల్లి ఒక తిండి తింటుంది, హాస్టల్లో బిడ్డలు ఒక తిండి తింటారు. ఆ బిడ్డలకు దూరం అయిపోయిన భర్త ఏం తింటున్నాడో, త్రాగుబోతు అయిపోయాడు, ఏమైపోయాడో కూడా తెలియదు. ఎవరైనా వచ్చి ఒరే మీరిద్దరు విడిపోయి 20 ఏళ్ళు అయిందిరా, చిన్న పిల్లలప్పుడు వెళ్ళిపోయిందిరా మీ ఆవిడి, 20 ఏళ్ళు అయిందిరా మీరిద్దరు విడిపోయి, పిల్లలు పెళ్ళిడు కూడా వచ్చేసి ఉంటారు ఈ పాటికి. ఇప్పుడైనా మనసు మార్చుకొని వెళ్ళి నీ భార్యను తెచ్చేసుకోరా, పిల్లల్ని తెచ్చేసుకోరా, ఇంత పెద్ద లంకంత కొంప నువ్వు చచ్చిపోతే ఎవరికి ఇస్తావురా, మా మాట విని వెళ్ళి తెచ్చారా ఇంటికి అని స్నేహితులు బంధువులు వాడికి చెప్పచ్చు. వాడంటాడు, మావయ్య చెప్పినట్లు నేను వెళ్తాను కాదంటలేదు, ఆ రోజు నేనేమన్నాను వెళ్ళిపోయింది, అది చెప్పండి నాకు. చిన్న మాట నా చిన్న మాటకు అంత పౌరుషంగా వెళ్ళిపోయింది. అంత పౌరుషంగా ఉన్నది రావచ్చు కదా, ఒక్క మాట వచ్చి ఏవండి నాకు క్షమించండి అని అంటే నేను క్షమించకపోతానేంటారా మావయ్య, దాన్ని ఒకసారి రమ్మని అంటాడు వీడు. అదే మనుషులు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా పుట్టింటి నీ భర్త నుండి వచ్చి 20 ఏళ్ళు అయింది, పిల్లలు పెళ్ళికి వచ్చారు, ఒక్క మాట నువ్వు వెళ్ళి అయ్యా నన్ను క్షమించి అంటే నీ భర్త ఇంట్లో చేర్చుకుంటాడు కదంటే, ఏమండి చిన్నాన్నగారు మీరు మంచిగానే వచ్చి మాట్లాడుతున్నారు, ఆ రోజు ఆయన మాట ఎలాగుందో మీకు తెలియదండి, ఇంత మాట నన్ను అన్నప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను వస్తానండి, నిజంగా నేను నా పిల్లలు అవసరమైతే ఆయనే వచ్చి ఏమే కారెక్కు పిల్లల్ని తీసుకొని రా ఇంటికి వెళ్ళిపోదాం, ఒక్క మాట అంటే 20 సంవత్సరాల్లో ఈ పాటికి ఎప్పుడో నేను వచ్చేసేదాన్ని కదండి. నాకు మాత్రం నా తల్లిదండ్రులకు భారంగా ఉండడం నాకు ఇష్టమేటండి. బలహీనరాలను అయిపోయాను, బిడ్డలు పోషించే స్తోమత లేక ఇదిగో చాలా వరకు అనారోగ్యం పాలైపోయాను. ఆయన ఇప్పుడైనా ఆయన కనికరించి ఇంటి ముందుకు వచ్చామంటే నేను వెళ్ళిపోనేటండి అంటే ఆవిడి. ఇలాగ సంవత్సరాలు ఇది 25 సంవత్సరాలు కావచ్చు. అనగా చెయ్యి ఎక్కడుందో తెలీదు ఆ లోయలో, కాలు ఎక్కడుందో తెలీదు ఆ లోయలో, ముండం ఎక్కడుందో తెలీదు ఆ లోయలో, పుర్రె శిరస్సు ఎక్కడో ఉన్నదో కూడా, కపాలం ఎక్కడుందో కూడా తెలియని ఎండిపోయి చెల్లా చెదిరైపోయిన లోయ, అందులో జీవం కొంచెం కూడా లేని నిర్జీవ స్థితి. అలాంటి చోటికి వాక్యం దిగు వచ్చినది. ప్రభు అంటాడు వీరందరూ బ్రతుకుతారు, ఒక్కరిని విడిచిపెట్టాను. ఎండిపోయిన జీవితాల్లో చెల్లా చెదిరై నలుమూలలకు చెదిరిపోయిన వీరందరినీ సజీవులుగా నేను తిరిగి లేపుతాను, వారందరికీ ఒకే కుటుంబం ఏర్పాటు చేస్తాను. అది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదివితే అక్కడి నుంచి ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే స్వయముగా నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు తమ కాపరులు వాటిని వెతికి తెచ్చినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గాఢంధకారం, దారి తెలియని పరిస్థితి, చీకటి గల మబ్బు దినమందు అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయినవో అట్టి వాటిని అక్కడ నుండి నేను వాటిని రప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోలుకొని వచ్చేదను, ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వచ్చేదను, స్వదేశములకు తీసుకుని వచ్చేదను, పర్వతముల మీదను వాగు ఎద్దను సమస్త కాపర స్థలముల చోట్ల నుండి వాటిని సమకూర్చి తీసుకొచ్చేదను. ఇదే ప్రభువైన యెహోవాకు. తప్పిపోయిన దానిని నేను వెతికెదను, తోలివేయబడిన దాన్ని తోలుకొని వస్తాను, గాయపడిన దానికి కట్టు కట్టెదను, దుర్బలముగా ఉన్న దానిని నేను బలపరచేదను. అందరూ చప్పడు స్తోత్రం చెల్లిద్దాం. చెదరిపోయిన, ఎప్పుడైనా ఒక చీమ నిన్ను కుట్టిందని రే కిరణ కొడి దగ్గరికి వెళ్ళి 1 రూపాయి
ఆ యొక్క చీమల మందు పడరా అంట. నీ కుట్టింది ఒకే చీమ కావచ్చు, అలాగ గుప్పుడు ఆ చీమల మందు ఒకేసారి ఆ చీమల వేస్తావు. ఆ ప్రభావానికి ఆ చీమలు నలుమూలలు చల్లా చెదిరైపోతాయి. కొన్ని చీమలు గోడలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి, కొన్ని తలుపు సందులోకి వెళ్ళిపోతుంటాయి, కొన్ని నేల మీద అలా ప్రాకి అక్కడ చచ్చిపోతుంటాయి. అందులో ఎవరెవరికి తెలియని పరిస్థితి. దేని ప్రాణం అది కాపాడడానికి ఆ విషపూరితమైన మందు ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఆ ఒకే చోట ఉన్న చీమలను కదిపితే అవి ఎట్లా నలుమూలలకు దేని దారి అది వెతుక్కుంటూ ఎట్లా వెళ్ళిపోతాదో. ఈనాడు ఎవరికి అనుకూలమైనట్లు, ఎవరు బ్రతికేయటానికి ఎవరికి అవకాశము దొరికినట్లు, ఎవరి మాట పైన పెట్టుకోవాలన్న ఉద్దేశం కొలది, అవతల వారి మాట అట్టడుగు స్థితికి వెళ్ళిపోయి నాకు పర్వాలే నా మాటే పైన ఉండాలా అన్న భావాలతో అన్న ఉద్దేశాలతో ఈనాడు కుటుంబ వ్యవస్థలు కూడా పాడైపోయి చల్లా చెదురైపోయే పరిస్థితులు ఈనాడు అనేక ఎండిపోయిన లోయలు కుటుంబాలు ఉన్నాయి. కూడా కృంగ తీసుకున్న సందర్భాలు సమాజంలో మనం చూస్తుంటాం. అయితే రాత్రి అద్భుతమైన దేవుడు చెప్తున్నాడు, ఎండిపోయినటువంటి ఆ ఎముకలకు ఆయన జీవమును ప్రసాదించిన దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి కుటుంబమే ఒకవేళ నీ కుటుంబం అయితే, అది ఒకవేళ నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులే నెలకొల్పబడినవే గనుక అయ్యుంటే గనుక ఆయన బాకాలోయ కన్నీటిని తుడిచేవాడు, గాఢంధకారములో కాంతి కిరణమై జ్యోతిగా నిలిచి చీకటిలో మార్గము చూపించి వాడు. మూడవది చల్లా చెదిరిపోయిన జీవితాలు, చెట్టుకొకరు పుట్టకొకరు, ఎవరు ఎక్కడ ఏం తింటున్నారో ఎలా జీవిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఏమంటే ఒకాన రోజు ఎందుకో వారి ఇరువురి మధ్య సమాధానం కుదిరింది. ఏ పెద్ద మనిషి ద్వారా చేతులు 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 కలపబడ్డాయి. అప్పటికే కొడుకు 20 సంవత్సరాల వయసు గలవాడైపోయాడు, కూతురు 18 సంవత్సరాలు గలదైపోయింది, ఇంకో కొడుకేమో ఒక 16-17 సంవత్సరాలు గలవాడు వాడైపోయాడు. రోడ్డు మీద పెద్ద కారు వచ్చి ఆగింది, అందులోంచి ఒక 4 మనుషులు దిగారు. తమ తల్లితో మాట్లాడుతున్నారు, ఎవరమ్మది అని చెప్పి కొడుకు వచ్చాడు, కూతురు వచ్చింది, కొడుకు వచ్చారు. తండ్రి అలాగే నిలబడ్డాడు, ఒక్కసారి వాళ్ళంక చూస్తున్నాడు. ఎప్పుడో పాలు త్రాగే ప్రాయంలో తెచ్చేసుకుంది తల్లి ఆ 3 బిడ్డల్ని. అప్పుడు ఆ పెద్ద మనిషి అంటున్నాడు, అమ్మా ఇతడు పెద్ద కొడుకు బాబు, పాప బాబు. ఆ గుమ్మంలో చూసి ఆ తండ్రి వెంటనే కన్నీళ్లు గారుస్తాడు. కానీ అందులో 3లో ఒకరి ముఖమైన అచ్చం తన తండ్రిలాగే ఉంటుంది. అది ఆడబిడ్డదే కావచ్చు, అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంటుంది, లేదా పెద్ద కొడుకుదే కావచ్చు, ఆఖరివాడిదే కావచ్చు. ఆ తండ్రి అతను ఇంకా అలా చూస్తూ కడగారికి మా అమ్మగారికి గొడవ వచ్చినప్పుడు ఆ రోజే మీరు ఒక్క మాట ఇలా వచ్చి మీరు చెప్తే ఈ రోజున మా తల్లి మమ్మల్ని ఇంత స్థాయికి తెచ్చి ఉండేది కాదు కదా, మా నాన్నగారు మహారాజులాగా బతుకుతూ ఉన్నాడు అని అంటే పెద్ద మనుషులు ఊరుకోరా చెప్పేవి. కానీ ఏం రాజులా బతుకుతున్నాడు రా, రోజు రోజుకి చస్తూ బతుకుతున్నాడు, రోజుకి చస్తూ బతుకుతున్నాడు. పని చేత మంచి భోజనం వండమంటాడు, కానీ మీ నాన్న తింటలేదురా. దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ నాన్న పరిస్థితి అట్లాగే ఉందరా. ఏమంటే ఇలాంటి మాటలు కలిసిన తర్వాత అందరూ ఒక ఒప్పుకోలుకు వచ్చి ఒక సమాధాన పడి ఇప్పుడే మన సొంత ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు నిజంగా ఆ బిడ్డలను తీసుకొని ఆ తండ్రి తన ఇంటిని చేర్చినప్పుడు ఆ ఇంటి వైభవాన్ని చూసిన ఆ పిల్లలు ఆ ఆనందం, అంటే ఎక్కడో సమాధైపోయినటువంటి ఆమె జీవితం మరలా మోడుబారిపోయిన బ్రతుకు ఒక్కసారి చిగురించినటువంటి అనుభవంలోకి తెచ్చేసరికి నిజంగా అది వర్ణింప సఖ్యము కాదు. దేవుడు చేయగలిగితే అలాంటి అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఎస్, ఎండిపోయి చల్లా చెదిరైపోయిన జీవితాలు ఒక చోటుకి సమకూరుస్తాడు. మీరు చదివిన ఆ యొక్క 34వ అధ్యాయం ఆ యొక్క చివరి 15వ వచనం అనుకుంటా అక్కడ అంటాడు, వాటికి ఒకే దొడ్డి ఏర్పాటు చేస్తాను, ఒకే మేత గల స్థలముకు వాటిని తిరిగి తోలుకొని వస్తాను. మంచి మేత గల స్థలము గల దొడ్డెలో అవి పండుకొనును, అచ్చటవి మంచి మేత మేయును, వాటన్నిటి కలిపి ఒక్క చోటే కాపురం ఉండేటట్లు చేయిస్తాను. ఎస్, ఈ రాత్రి నువ్వు నేను ప్రేమించే దేవుడు, నువ్వు నేను ఆరాధించే దేవుడు ఇంతటి ఔన్నత్యానికి
విలువైనటువంటి దేవుడై ఉన్నాడు. ఏదో ఒక ఆదివారం వెళ్తే ఏదో నేను అనుకున్న కోరికలు తీరిపోతాయని తుచ్చమైన స్వల్పమైన చిన్న చిన్న వాటి మీద ఆధారపడటం కాదు, ఇంతకంటే విలువైనవి కూడా నా జీవితంలో కూడా చేయటానికి సమర్థత కలిగిన దేవుడు. ప్రియులారా, అలాంటి దేవుడు ఈ రాత్రి ఏమై ఉన్నాడు అంటే ఆయన కొండలకే కాదు, ఆయన లోయలకు కూడా ఆయన దేవుడే. ఆకాను కాలంలో ఒకన సందర్భంలో తన భార్య బిడ్డలను, తన డేరా గుడారం, తన పశువులను, తన పనివారిని ఆకోరు లోయలో యెహోషువ కాల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూస్తాము. శపితమైన దానిలో 50 తులములు ఎత్తుగల ఒక బంగారపు కమ్మెను, వెండిని, షీనారు వస్త్రములు ఆశించి శపితమైన వాటిని తెచ్చి తన గుడారములో పెట్టినందున వారిని తీసుకెళ్లి ఆకోరు లోయలో పారవేసిరి. ఆకోరు లోయ అనే మాటకు అర్థం శపితమైనటువంటి లోయ. అలాంటి శపితమైన లోయను యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంటుంది. సియోను నో ఆకోరు లోయలో అనే మాట మీకు కనబడుతుంది. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెలు మేత భూమి యగును. అది విషయం. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా నేను మార్చెదను. అందరూ చప్పుడు స్తోత్రం చెల్లిద్దాం. ఆకోరు లోయ. అంతకుముందు ఏం జరిగింది? మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, చదవండి. ఆ మాట ఉంటుంది. అప్పుడు శపితమైనది వానిని, దాని కింద వచనానికి వచ్చిన అంత మ్యాటర్ అక్కర్లేదు కానీ, కాబట్టి వారు ఆ ఆకానును, అతని కుమారులను, అతని పశువులను, అతని డేరాను, అతని వెండి బంగారు షీనారు వస్త్రములు తీసుకొని వెళ్ళి, అక్కడి నుంచి చదవాలి మీరు, ఆకోరు లోయలో. ఎన్నో వచనం అమ్మది? 21 చదవాలా ఒక్క మాట. అంత అక్కలి తల్లి ఆకోరులో అక్కడ స్టార్ట్ చేయడం మాట. పోనీ ఏదైతే చదవాలి. నీవేళ మమ్ములను బాధపరిచితివని చెప్పగా ప్రజలు రాళ్లతో అతనిని చావగొట్టి ఆకోరు లోయలో అతనిని రాళ్లతో కొట్టి చంపివేసిరి. ఆ ఒక్క మాట చాలు. అంటే కుటుంబ సమేతముతో లోయలో సమాధైపోయాడు ఈ పెద్ద మనిషి. ఆ మాట కావాలి ఇక్కడ మనకు. ఎన్నో వచనం? పునదైతే చదవండి. కొట్టిన తర్వాత చాలు చాలు చాలు. నేటి వరకు దాని పేరేమిటంటే ఆకోరు లోయ. అనగా అర్థం ఏంటి? అనగా కింద ఫుట్ నోట్లో ఉంటుంది, బాధ, దుఃఖం, వేదన, శపితం అని కూడా చెప్పచ్చు. కుటుంబమే వెళ్ళిపోయింది. కానీ దేవుడు అలా ఉంచలేదు. కొంతకాలానికి ఆ ఆకోరు లోయను ఏ విధంగా మార్చాడంటే, పశువులు పచ్చని మేత మేయు ఆకోరు లోయగా మారుస్తాను అన్నాడు. అంటే ఏ శపితమైన లోయగా అయిపోయినదో ఆ శపితమైన లోయను ఆశీర్వాదమునకు కారణమైన లోయగా దేవుడు దాన్ని మార్చేశాడు. ప్రతి లోయ ఎత్తు చేయబడును, ప్రతి గర్వాంధంగా ఉన్న ప్రతి పర్వతం పల్లము చేయబడును, క్రింద స్థితి గల వారు పైకెత్తబడతారు. ఇది ఈ రాత్రి నేను చెప్పేటువంటి అంశం. కాబట్టి ప్రభువునందు నా మిక్కిలి ప్రియులారా, దయచేసి కోటాలకు వచ్చిన మీరు గత 2 దినాలు, ఇది 3వ దినం. మనుషులు అన్న సమస్యలు ఎన్నో ఉండొచ్చు, బయట మనం చెప్పుకోలేదు. ఎవరైనా చెప్తే మాత్రం నవ్వుతూ మనం మాట్లాడతాం, కానీ లోపల ఉన్న మనోభేదం మనం తినేస్తుంటుంది, భక్షిస్తుంటుంది, భరించలేనిది. పైకి మాత్రం నోటి మాటలతో బాగున్నామన్నమాట అంట, కానీ ఆ వేదన గాయపడిన వారికి తెలుసు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి వేళ అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ ఉంటే, కన్నీళ్ళని నీ జీవితానికి అన్నపానాలుగా ఒకవేళ మిగిలిన ఆ యొక్క బాకాలోయ వంటిది కావచ్చు.
ఎటు వెళుతున్నావో మతిస్థిమితం లేకుండా, ఎటు అడుగులు పడుతున్నాయో తెలియలేని, నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం తెలియలేని గాఢంధకారమయమైనటువంటి జీవితంలోనే అలాంటి లోయలోకి వెళ్ళి నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. అందరికి దూరం అయిపోయి ఎక్కడో మూలకెళ్ళి బ్రతుకుతూ ఒకప్పుడు వైభవంగా బ్రతికిన నీ జీవితం ఈరోజు ఏమీ లేని నిరాదాయంగా మిగిలిపోయినా, ఒకవేళ ఆ యొక్క ఎముకల వంటి లోయ చేసిన అపరాధాన్ని బట్టి శాపం వచ్చి మీద పడి పరిస్థితులన్నీ తారుమారైపోయి బాధ నొందిన లోయ కలిగిన అకోరు లోయగా ఒకవేళ మారిపోయినా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను కొండలకే కాదు సుమా, నేను కొండలకును దేవుడనే, లోయలకును దేవుడనే, కొండలు లోయలు గల సమస్త భూమికి నేను మహారాజునై ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ ఎవరి జీవితంలో అలాంటి పరిస్థితి ఉందో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను తట్టి మరి చెప్తున్నాడు, దయచేసి నిరాశపడవద్దు, కృంగబాటుకు గురి కావద్దు. గురిని గుర్తించకపోతే నీ గురి కాస్త ఉరిగా మారిపోతుంది. కాబట్టి గురుని గుర్తించిన నీ గమ్యాన్ని గుర్తించు. గురిలో ఉన్నావా, అది నిన్ను గమ్యానికి దారితీస్తుంది. ఉరిలో ఉన్నావా, అది నిన్ను మరణానికి దారితీస్తుంది.